సంపత్, గుడ్ ఆఫ్టర్నూన్. సంపత్ వినిపిస్తుందా? సో కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, కాస్టింగ్ కౌచ్ లేదని మెగాస్టార్ చెప్తే ఉంది, కానీ కొంతమంది వెధవలు ఉన్నారు. సో డబ్బులు తీసుకొని లేదంటే ఇంకేదో ఆశించి సినీ పరిశ్రమలోకి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి రావాలనుకునేటువంటి అమ్మాయిలో మహిళలో హీరోయిన్ లాగా రాణించాలనో లేదంటే సైడ్ యాక్టర్ లాగానో కనీసం డాన్సర్ లాగానో రాణించాలనుకునే వాళ్ళు సినీ పరిశ్రమలో ఏదో ఇస్తే తప్ప లేనటువంటి పరిస్థితి, అవకాశాలు రానటువంటి పరిస్థితి. సో అది లేదు తెలుగు పరిశ్రమలో అని చెప్పేసి చిరంజీవి అంటే లేదు, అది ఉంది, కొంతమంది విధవాలు ఉన్నారని చెప్పేసి కరట కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సంపత్, అంటే ఇండస్ట్రీలో ఈ కాస్టింగ్ కోచ్ లేదు అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మన చిన్మయి కూడా చెప్పిన మాట కూడా గతంలో 2017-18 ఆ టైంలో కూడా చాలా మంది కూడా కాస్టింగ్ కోచ్ గురించి వచ్చి వాటి గురించి మాట్లాడి ఉద్యమాలుగా తీసుకొచ్చి చేసిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకవేళ కాస్టింగ్ కోచ్ ఒప్పుకోకపోతే వాళ్ళకి క్యారెక్టర్స్ ఇవ్వరు, రాదు. కానీ చిరంజీవి ఏదైతే స్టేజ్ పైన వ్యాఖ్యలు చేశాడో, ఎందుకంటే నాకు తెలిసి ఆయన దృష్టికి ఏమైనా కాస్టింగ్ కోచ్ సమస్యలు అని వచ్చి ఉంటాయి ఆయన దృష్టికి, అందు గురించి ఒక రకంగా వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నట్టు కూడా చెప్తూనే మీరు ధైర్యంగా ఉండండి, కాస్టింగ్ కోచ్ గురించి ఎవరు మాట్లాడినా మీరు ధైర్యంగా ఉండండి, మీ ధైర్యం మీకు రక్షగా ఉంటుంది, మీరు ఏదైనా వాళ్ళు అడిగినప్పుడు కూడా మీరు ధైర్యంగా సమాధానం చెప్పండి అనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే చిరంజీవి ఇట్లాంటి వాటికి వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు, కానీ వాళ్ళకి సలహా కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంటే పాయింట్ ఏంటంటే సంపత్, సినీ పరిశ్రమలో కాస్టింగ్ కోచ్ లేదని చెప్పేసి చిరంజీవి అంటున్నారు. లేదు, లైంగికంగా వేధింపులు ఉన్నాయి, లేదంటే ఆ పదం కమిట్మెంట్ అనేటువంటి పదం ఏదైతే ఉందో ఇది రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. సో అవకాశాల కోసం ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. కొంతమంది ఇబ్బందులు పడి కొన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడి ఆ తర్వాత బయటకు వస్తే, జానీ మాస్టర్ని ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయినటువంటి కేసు కూడా మనం చూడవచ్చు. ఉదాహరణకు ఇలాంటి కేసే జానీ మాస్టర్ విషయంలో కూడా. ఇంకా ఆయన అప్పుడు అమ్మాయి మైనర్ కాబట్టి పోక్సో యాక్ట్ ఆయన పైన ప్రయోగించారు. బట్ తర్వాత లేదు, ఇదంతా వాంటెడ్లీ చేశారన్నటువంటి ఆరోపణలు ఇంకోవైపు ఉన్నాయి. అంటే ఒకవైపే ఉంటుంది, ఒక ఇష్యూ వచ్చినప్పుడు శివాజీ కామెంట్ చేస్తే ఆల్ ఆఫ్ సడన్ గా శివాజీ వైపు ఇండస్ట్రీ టర్న్ అవుతూ ఉంటుంది. బట్ శివాజీ చేసినటువంటి కామెంట్లను విభేదించే వర్షన్ ఇంకోవైపు ఉంటూ ఉంటుంది. మెగాస్టార్ కామెంట్ చేస్తే మెగాస్టార్ని ఆయనకు సపోర్ట్ చేస్తూ ఆయన కామెంట్స్ను ఎస్ ఖచ్చితంగా మెగాస్టార్ మాట్లాడింది నిజమే అంటారు. బట్ ఆ కామెంట్స్ను ఖండిస్తూ చిన్మయి లాంటి వ్యక్తులు వస్తూ ఉన్నారు. రెండు వర్షన్స్ ఉన్నారు. అంటే ఒక బలమైనటువంటి వ్యక్తి కామెంట్ చేస్తే అటు సైడే ఇండస్ట్రీ ఎడ్జ్ చూపిస్తూ ఉంది. బట్ ఒక సాధారణమైనటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి, మరి అసలు వాస్తవాలు ఏంటి అన్నది మాత్రం ఇక్కడ ప్రశ్న కనిపిస్తోంది. అవునా కాదా సంపత్? అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వీళ్ళేదో ఉమెన్ సెల్ పెట్టారని చెప్పారు కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి, కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఏది కూడా, ఎందుకంటే ఎవరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి అవసరం సినిమాలు చేయాలి, ఎందుకంటే వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తే వాళ్ళు రేపటి రోజున క్యారెక్టర్స్ ఇస్తారో ఇవ్వరో అనేది ఈ ఇండస్ట్రీలో ఇది కంటిన్యూ ప్రాసెస్ నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు లేదు అని చెప్పడానికి కూడా ఉండదు, ఎందుకంటే వాళ్ళ అవసరం. ఎందుకంటే ఒకప్పుడు లేదు, ఎందుకంటే చిరంజీవి వాళ్ళ కాలంలో ఆ కాలంలో ఈ కోచింగ్ సంబంధించి ఇట్లాంటి సమస్యలు లేవు. కానీ ఇప్పుడు ఎందుకంటే మీడియా అంతా పెరిగింది, వాళ్ళు కూడా ముందు రావడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి జరిగేది ఏదైతే కోచింగ్ వాళ్ళ మీద కమిట్మెంట్ గురించి జరిగినప్పుడు, ఒకప్పుడు కమిట్మెంట్ అంటే ఆ సినిమాకి సంబంధించి ఉంటుండే, ఇప్పుడు కమిట్మెంట్ అంటే ఇంకో రకమైన కమిట్మెంట్ లాగా మార్చేశారు దాన్ని. అలా అవుతేనే అవకాశం వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఖచ్చితంగా ఏదైతే ఇండస్ట్రీలో ఈ కోచింగ్ కోచ్ అనేది ప్రెసెంట్ గా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ సంపత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో చిరంజీవి చేసినటువంటి కామెంట్స్ మీద చిన్మయి రెస్పాండ్ అయింది, సింగర్ చిన్మయి. సో ఆవిడ ఒకటి అంటున్నారు, అది ఖండిస్తున్నాం చిరంజీవి గారి మీద గౌరవంతోనే, కానీ ఇలాంటి లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో అంత ఈజీగా కామెంట్స్ని తీసుకునేటువంటి పరిస్థితి లేదు. తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కోచ్ అనేది ఉంది. కమిట్మెంట్ అనేది వర్క్ కమిట్మెంట్ కాదు, కమిట్మెంట్ అనేది అది ఇంకొక రకమైనటువంటి శారీరకమైనటువంటి కమిట్మెంట్. ఇది సినీ పరిశ్రమలో కొనసాగుతోంది. దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత కూడా సినీ పరిశ్రమ ఉంది. పైరసీని ఎట్లా అయితే అరికట్టడానికి చర్యలు తీసుకొని దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి జైల్లో వేస్తున్నారో, ఇలా కాస్టింగ్ కోచ్ని పెంచి పోషిస్తున్న వాళ్ళను, అవసరాల కోసం పొట్ట చేత పట్టుకొని ఆర్టిస్టులు అయిదామని సినీ పరిశ్రమలోకి వచ్చే వాళ్ళను లైంగికంగా వేధించే వాళ్ళ విషయంలో కూడా సినీ పరిశ్రమ అంతే సీరియస్గా రెస్పాండ్ కావాలన్నది ఇంకొక వర్షం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. చూద్దాం దీనిపైన ఇంకెట్లాంటి రియాక్షన్స్ రాబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.